హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం అయితే ఎస్సీ కార్పొరేషన్కి సంబంధించినటువంటి రుణాలను అయితే ఇవ్వడం కోసం ఆల్రెడీ దరఖాస్తు ప్రక్రియని కూడా ప్రారంభించడం అయితే జరిగింది. మీ అందరికీ కూడా గతంలోనే నేను ఒక వీడియో కూడా పోస్ట్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ 2 వీలర్ స్కూటీలు, అదేవిధంగా 3 వీలర్కి సంబంధించినటువంటి గూడ్స్ వెహికల్, 3 వీలర్కి సంబంధించినటువంటి ప్యాసింజర్ వెహికల్ అనేది ఈ రుణాలలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం భారీ సబ్సిడీతో ఇస్తున్నారు. ఈ విధంగా అప్లికేషన్ అయితే చేసుకోండి అని చెప్పేసి నేను మీకు వీడియోని అందించడం అయితే జరిగింది. ఆ యొక్క రుణాలకి సంబంధించినటువంటి బిగ్ అప్డేట్ అయితే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేయడం జరిగింది. అప్పుడు అప్లికేషన్ చేసుకున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇక ఈ యొక్క ఇంటర్వ్యూలను కూడా కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ప్రతి మండల కేంద్రంలో కూడా ఎంపీడీఓ ఆఫీస్లో ఈ యొక్క ఇంటర్వ్యూలను అయితే రాష్ట్ర ప్రభుత్వం కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. అసలు ఏ విధమైనటువంటి సర్టిఫికెట్స్ అనేది మనం ఎంపీడీఓ గారి వద్దకి తీసుకువెళ్ళాలి, ఏ విధంగా ఇంటర్వ్యూ ప్రాసెస్ ఉంటుంది అనేటటువంటి పూర్తి వివరాలని కూడా నేను మీకు ఈ వీడియోలో అందించడం జరుగుతుంది. వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి. ఆ వెంటనే వచ్చేటటువంటి హైప్ పాయింట్స్ని కూడా వీడియోకి ఇస్తారని కోరుకుంటున్నాను. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మీకు రావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాని మీద ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇక మనం వీడియో టాపిక్లోకి కనుక వెళ్ళినట్టయితే ఇక్కడ మీరు గమనించవచ్చు, ప్రముఖ దినపత్రికలో వచ్చినటువంటి ఆర్టికల్ని నేను మీకోసం అయితే చూపెట్టడం జరుగుతుంది. లబ్ధిదారుల ఎంపికకు 27న ఇంటర్వ్యూ అని చెప్పేసి మనకి ఇక్కడ కనిపించడం అయితే జరుగుతుంది. ఏప్రిల్ 24వ తారీఖు రోజున ఈ యొక్క దినపత్రికలో ఈ యొక్క వార్తా ప్రకటన అనేది రావడం అయితే జరిగింది. ఎస్సీ కార్పొరేషన్ 2025-26 ఆర్థిక సంవత్సరం రుణాల కోసం దరఖాస్తు చేసుకున్న వారి ఎంపికకి ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో అందులో అర్హులని ఎంపిక చేయడం కోసం ఈ నెల 27న కోటపల్లి ఎంపీడీఓ కార్యాలయంలో ఇంటర్వ్యూ నిర్వహించనున్నట్లు ఎంపీడీఓ నాగేశ్వర్ రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలియజేయడం జరిగింది. ఇక్కడ ఈ యొక్క ఇన్ఫర్మేషన్ వచ్చేసి మంచిర్యాల జిల్లాకి సంబంధించి కోటపల్లి మండలం అనేటటువంటి మండల కేంద్రానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ని నేను మీకోసం అయితే అందించడం జరుగుతుంది. ఇదే విధంగా ప్రతి మండల కేంద్రంలో కూడా ఇంటర్వ్యూలు అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. కాకపోతే తేదీలు అనేది అటు ఇటు ఉండేటటువంటి అవకాశం అయితే ఉంటుంది. వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మీ మండల కేంద్రంలో ఏ రోజున ఈ యొక్క ఇంటర్వ్యూలు కండక్ట్ చేస్తున్నారో మీ యొక్క డేట్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేస్తారని కోరుకుంటున్నాను. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న వారు ఉదయం 11 గంటల్లోగా కార్యాలయంలో నిర్వహించే ఇంటర్వ్యూకి అన్ని ధృవీకరణ పత్రాలతో హాజరు కావాలని సూచించారు. ఇక్కడ మనం తీసుకువెళ్ళవలసినటువంటి ధృవీకరణ పత్రాలు ఏంటి అంటే, మీరు అప్లికేషన్ చేసుకున్న తర్వాత ఆ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ని ప్రింటౌట్ అయితే తీసుకున్నారు కదా, ఆ ప్రింటౌట్ని మీరు తీసుకువెళ్ళాలి. దానితో పాటుగా మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికెట్, మీ యొక్క ఇన్కమ్ సర్టిఫికెట్ అనేది కూడా తీసుకువెళ్ళాలి. వీటితో పాటుగా ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డ్ అనేది కూడా మీరైతే తప్పనిసరిగా తీసుకొని వెళ్ళవలసి ఉంటుంది. ఈ విధంగా మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అయినట్టయితే అక్కడ మీకున్నటువంటి ల్యాండ్స్ వివరాలు కానివ్వండి, మీకున్నటువంటి ఆర్థిక స్థితిగతులను కానివ్వండి, అన్నింటినీ బేరీజు వేసుకొని అక్కడ ఆ మండల కేంద్రానికి కేటాయించినటువంటి యూనిట్స్ ఎన్ని, అసలు ఎవరెవరికి ఏ అర్హత ప్రకారంగా ఆ యూనిట్స్ని కేటాయించాలి అనేటటువంటి నిర్ణయం అక్కడ జరగడం అయితే జరుగుతుంది. కాబట్టి ఎవరైతే ఇప్పటివరకు ఎస్సీ కార్పొరేషన్ రుణాల కోసం అప్లికేషన్ చేసుకున్నారో ప్రతి ఒక్కరు కూడా ఈ ఇంటర్వ్యూని కండక్ట్ చేసుకుంటారు అని చెప్పేసి మీకోసం నేను ఈ వీడియోనైతే చేసి పెట్టడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇది ఈరోజు మన వీడియో టాపిక్. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.